ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే బోట్ రాకర్స్ 255 అదేంది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది ఈ ప్రోడక్ట్ ని రివ్యూ చేస్తున్నారు అనుకుంటారా? ఆగండి దీంట్లోనే వీళ్ళు మరొక సరికొత్త సిరీస్ ని తీసుకొచ్చారు టచ్ అని చెప్పి. అంటే యాక్చువల్ గా మనకి ఇప్పటిదాకా ఫిజికల్ బటన్స్ ఉన్నాయి కదా, ఫిజికల్ బటన్ బదులుగా వీళ్ళు కండక్టివ్ టచ్ ని అయితే మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఇంకా మనకి చాలా సింపుల్ గా ఆపరేషన్స్ కోసం. సో ఈ 255 ప్లస్ అనేది 255 సిరీస్ అనేది ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అదే కేటగిరీలో టచ్ ని వీళ్ళు నిన్ననే అఫీషియల్ గా లోకి తీసుకొచ్చారు. సో మీ అందరి కోసం ఆర్డర్ చేశాను అండ్ ఈ రోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన యూజర్ ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ బై ద వే ప్రైస్ చెప్పలేదు కదా, ఇది 1499 రూపాయలకు లాంచ్ చేశారు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద. సో ఆ బడ్జెట్ లో ఇది వర్తా కాదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. లైక్ చెప్పితే లైక్ చేయండి, ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ రీటైల్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. బోట్ రాకర్స్ 255 ప్లస్ అని చెప్పి ఈసారి వీళ్ళు డైరెక్ట్ విత్ ఆడియో తోటి కొలాబరేట్ అవుతూ వీళ్ళు ఇందులో మనకి స్పీచియల్ ఆడియోని కూడా మన ముందు తీసుకొచ్చారు. అదేనండి కొంచెం సరౌండ్ ఎఫెక్ట్ లాగా వస్తూ ఉంటుంది చూసారా, సేమ్ థింగ్. అండ్ దీంతో పాటు మనకి ఇది నేను ఇందా మీకు చెప్పినట్టు ఫుల్ టచ్ కంట్రోల్స్ అండ్ 10mm డైనమిక్ డ్రైవర్స్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ అయితే మీరు చూడొచ్చు. యాక్చువల్ గా నేను ఆర్డర్ చేసింది బ్లాక్ కలర్, దీంతో పాటు ప్యారల్ గా మీకు బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో బ్లాక్ చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు దీని ప్రైస్ 4990 రూపాయలు ఉంది. బట్ ఇది మీకు 15 లేదా 2000 రూపాయలు మాక్సిమం వెళ్ళే అవకాశం ఉంది, అంతకు మించి అయితే వెళ్ళదు. లెఫ్ట్ సైడ్ మీకు బోట్ అలాగే డైరెక్ట్ సంబంధించినటువంటి బ్రాండింగ్, దీనికి సంబంధించినటువంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి వాటి ఇమేజెస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో స్పైప్ ఇలా చేయగానే ఆటోమేటిక్ మనకి నెక్ బ్యాండ్ ఉంది అండ్ దీన్ని పక్కకు ఓపెన్ చేశారు అన్నట్లయితే మరికొన్ని యూజర్ మాన్యువల్స్ అలాగే బోట్ కి సంబంధించినటువంటి స్టిక్కర్స్ తో పాటు వీటి క్యాటలాగ్, టైప్ ఏ టు టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్. యాక్చువల్ గా దీని హెడ్ ఫోన్స్ కి వచ్చేటప్పటికి మీడియం సిలికాన్ ఇయర్ టిప్స్ ఏవైతే ప్లేస్ చేసి రావడం జరుగుతుంది. సో స్మాల్ అలాగే లార్జ్ రెండు మీ ఇయర్ యొక్క సైజ్ ని బేస్ చేసుకొని మీ కంఫర్ట్ ఫీల్ అయినటువంటి సైజ్ లో మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూసారంటే పైన ఏదైతే మనకి నెక్ ఉంటుందో ఇదంతా కూడా సాఫ్ట్ సిలికాన్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇది ట్యాంగిల్ అయ్యే అవకాశం లేదు. లాంగ్ డ్యూరబిలిటీ మనకు రావడంతో పాటు ముందు హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తో యూజ్ చేశారు. మ్యాటి కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి. ఒక సైడ్ బ్యాటరీ ఉంటుంది, ఇక్కడ మీకు బోట్ అనే బ్రాండింగ్ అయితే మీరు చూడొచ్చు. అలాగే నెక్స్ట్ మరొక సైడ్ వచ్చేటప్పటికే మీకు టచ్ ప్యానల్ మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి స్వైప్ అప్ చేసామన్నట్టు వాల్యూమ్ పెరగటం, స్వైప్ డౌన్ చేసామంటే వాల్యూమ్ తగ్గటం, స్వైప్ లెఫ్ట్ చేస్తే నెక్స్ట్ ట్రాక్, అలాగే స్వైప్ రైట్ చేశారు అన్నట్లయితే కనుక ప్రీవియస్ ట్రాక్. ఈవెన్ ఇదే టచ్ ని మీరు డబుల్ ట్యాప్ చేశారంటే ఫోన్ కాల్ ఆన్సర్ చేయటం, అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక 2 సెకండ్స్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లేదా సిరి యాక్టివేట్ అవటం. అండ్ దీంతో పాటు ట్రిపుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక కాల్ ఆటోమేటిక్ గా రిజెక్ట్ అవటం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారంటే ఒక రింగ్ సర్కిల్ లాగా ఇచ్చారు చూసారా. సో ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనకి బీస్ట్ మోడ్ యాక్టివేట్ అవ్వటం. అంటే దీని వల్ల ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే కనుక మీకు కొంచెం లో లేటెన్సీలో మనకు వర్క్ చేయడం జరుగుతుంది. 40 మిల్లీ సెకండ్స్ మనకి లో లేటెన్సీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేశారంటే బీస్ట్ మోడ్ ఆఫ్ అవ్వటం. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఆడియో వింటున్నప్పుడు మీకు ఆ డైరెక్ట్ ప్రీసెట్ లోకి లోడ్ అవ్వటం, ఎగ్జిట్ అవ్వటం ఇవన్నీ కూడా దీనిలోనే మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మనకి 2 హెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇదే ఇన్ ఇయర్ కి వెళ్ళేది. సో దీనిలో మనకి 10mm డ్రైవర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఈ కేబుల్ ఏదైతే ఉందో అంటే ఇన్ ఇయర్ లోకి వెళ్ళేటువంటి హౌసింగ్ దాకా వచ్చేటువంటి కేబుల్ ఏదైతే ఉందో మనకి బ్రిగేడ్ కాదు, నార్మల్ కేబులే. బట్ దాని మీద గ్రూస్ ఇచ్చారు అడిషనల్ గ్రిప్ కోసం. సో ఎప్పుడైతే మీరు దీన్ని ఇలా వేర్ చేస్తారో చెవులో ఇన్కంఫర్ట్ ఫీల్ కూడా చాలా బాగుంది. అఫ్ కోర్స్ పైన ఇక్కడ మనకు ఒక చిన్న లాక్ చేసుకుని అంటే ఇన్ ఇయర్ లాక్ చేసుకునే హెడ్స్ లాగా ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఐసోలేషన్ కూడా అంటే సౌండ్ ఐసోలేషన్ కూడా పర్వాలేదు, బానే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని మనం బేసికల్ గా మ్యూజిక్ కోసం వింటుంటాం కాబట్టి మ్యూజిక్ ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను. సో వోకల్స్ అయితే క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి, చాలా బాగుంది వోకల్స్ అయితే. బట్ లోస్ అదేనండి బేస్. అసలు వాస్తవానికి బోట్ అనగానే మనం పర్చేజ్ చేసేదే బేస్ కోసం. సో ఒకవేళ మీరు బేస్ లవర్స్ పెద్దగా కాదు అన్నట్లయితే కనుక దీనిపైన ఒక లుక్ వేయండి. కానీ నేనైతే బేస్ లవర్ ని, నన్నైతే అంత పెద్దగా ఇదైతే సాటిస్ఫై చేయలేదు. అండ్ హైస్ ఏవైతే ఉన్నాయో ట్రిపుల్స్ ఇవైతే పర్వాలేదు, బానే ఉన్నాయి. దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఈఎన్ఎక్స్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేశారు. వీళ్ళకి సంబంధించినటువంటి పేటెంట్ టెక్నాలజీ. దీన్ని స్పెషల్ గా మీరు యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ గా ఇందులో ఉండేటువంటి మైక్రోఫోన్స్ యాక్టివేట్ అయి రావడం జరుగుతుంది. దీని వల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే సరౌండింగ్ లో కొంచెం నాయిస్ ఉన్నా కానీ అవతల వాళ్ళు మీ వాయిస్ ఏదైతే ఉందో కొంచెం క్లియర్ గా అయితే వినగలరు. నథింగ్ బట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదా ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటారు చూసారా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ మనకి ఇందులో రావడం అయితే జరుగుతుంది. విచ్ ఇస్ పర్వాలేదు. ఫోన్ కాల్స్ మాట్లాడాను, క్వాలిటీ కూడా బానే ఉంది. బై ద బై శాంపిల్ వినేయండి. హలో అన్న, క్వాలిటీ ఎలా ఉంది? బానే ఉంది అన్న.
ఓకే, వాయిస్ క్లియర్ వినిపిస్తుంది కదా, బెటర్ అన్న. ఓకే. ఇక బైక్ మీద వెళ్తున్నప్పుడు మీరు దీన్ని ఫోన్ కాల్స్ కోసం మాట్లాడుకోవచ్చు, వినొచ్చానంటే ఇది పెట్టుకొని మీరు హెల్మెట్ పెట్టుకున్నారంటే నిరభ్యంతరంగా వినొచ్చు. బట్ ఇక్కడ మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది షార్ట్ లో ఉంటుంది కాబట్టి మీ వాయిస్ ని ప్రాపర్ గా ఇది క్యాప్చర్ అయితే చేస్తుంది. బట్ నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను, డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడకండి, పక్కకు తీసుకొని మాట్లాడి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పని అయితే చేసుకోండి. ఎందుకంటే మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు ఇంటికాడ. సో ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకండి. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఆడియో క్వాలిటీ అని నేను అంటాను. ఇక దీంట్లో మరొక కీ హైలైట్, ఇందులో మనకి యాసాప్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం చార్జ్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు కనుక మీరు చార్జ్ చేశారు అన్నట్లయితే 10 గంటల మ్యూజిక్ అయితే మీరు వినొచ్చు అని చెప్పి బ్రాండ్ చెప్తుంది. బట్ అది 60% వాల్యూమ్ లో, అంటే నార్మల్ రెగ్యులర్ కన్వర్జన్ చూసారంటే 5 నుంచి 6 గంటల దాకా మీరు పాటలు అయితే వినొచ్చు. 100% వాల్యూమ్ లో నేను చెప్తున్నాను. సో అలా కాకపోయినా ఫోన్ కాల్ మాట్లాడుతున్నారంటే అక్కడ మైక్ కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీకు అరౌండ్ 3.5 hours to 4 hours దాకా కమ్యూనికేషన్ ఫోన్ కాల్ అయితే మీరు మాట్లాడొచ్చు. బట్ ఇది 0 to 100% చార్జ్ అవ్వడానికి మీకు అప్రాక్సిమేట్లీ 15 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ బై ద వే దీనిలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికే 200 mAh గా మనకు రావడం జరుగుతుంది. టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ఇచ్చారు అండ్ బాక్స్ లోనే మన కేబుల్ కూడా ఇచ్చారు కాబట్టి రెగ్యులర్ మీరు 5 watts చార్జర్ తోటి దీన్ని అయితే మీరు చార్జ్ చేయొచ్చు, లేదా మీ డెస్క్టాప్స్ ద్వారా కూడా దీన్ని అయితే చార్జ్ చేసుకోవచ్చు. ఈవెన్ క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి డస్ట్ లేదన్నట్లయితే వాటర్ త్వరగా లోపలికి వెళ్లే అవకాశం కూడా చాలా తక్కువ. వాటర్ అంటే గుర్తొచ్చింది, దీంట్లో మనకి IPX5 వాటర్ రేటింగ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు వర్కౌట్స్ కావచ్చు, జిమ్ కావచ్చు, లేదా చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటివి ఏమైనా పడుతున్నప్పుడు కూడా ఇది మేనేజ్ చేస్తుంది. అండ్ బై ద బై దీంట్లో డ్రైవర్స్ అదేనండి స్పీకర్స్ ఉంటుంది సార్, 10 mm డ్రైవర్స్ ఇచ్చారు. 20 heads నుంచి స్టార్ట్ చేసుకొని 20 kHz దాకా వచ్చేటువంటి సౌండ్స్ అన్నిటిని కూడా ఇవి మన ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏ విధమైనటువంటి ఆడియో టెక్నాలజీ అంటే స్పీషియల్ ఆడియో టెక్నాలజీ తప్ప మిగతా లైక్ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు. సో ఈ బడ్జెట్ లో వాటిని కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఆడియో క్వాలిటీ కూడా ఓకే అని అంటాను. ఇక దీనిలో వాడినటువంటి బ్లూటూత్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. 10 meters రేడియస్ సర్కిల్ లో మీరు ఎక్కడి నుంచి అయినా కానీ ఫోన్ కాల్ క్రిస్టల్ క్లియర్ గా అయితే వాడుకోవచ్చు. అండ్ 5.3 ని ప్రొవైడ్ చేశారు, లేటెస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా మొబైల్ ఫోన్ కి పేర్ అవడంతో పాటు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా చాలా హైగా ఉంటుంది కాబట్టి లేటెన్సీ అనేది చాలా తక్కువగా మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనకి డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫెసిలిటీని అయితే ప్రొవైడ్ చేయలేదు. అంటే ఒక మొబైల్ ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత ఇంకో మొబైల్ ఫోన్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు అందులో బ్లూటూత్ ఫస్ట్ దానిలో బ్లూటూత్ అన్న ఆఫ్ చేయాలి, లేదా దాన్ని డిస్కనెక్ట్ అన్న చేయాలి, లేదా ఫర్గాట్ అన్న కొట్టాలి. లేదు ఒక మొబైల్ అలాగే ఒక ల్యాప్టాప్ కి అయితే సీమ్లెస్ గా మీకు కనెక్ట్ అవడం జరుగుతుంది. అట్ ఏ టైం మీరు 2 డివైసెస్ కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ హెడ్స్ ఏవైతే ఎప్పుడైతే మీరు ఇట్లా ప్లేస్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు దీన్ని రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్ గా మళ్ళీ ఇన్స్టెంట్ గా మీకు పేర్ అయిపోవడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. ఒకవేళ మీకు 5 minutes కన్నా ఎక్కువ సేపు ఇలా పేర్ చేసి ఉన్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ ఇది పవర్ ఆఫ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మీరు డిస్క్ ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్ గా మళ్ళీ తిరిగి ఇది యాక్టివేట్ అవ్వడం అంటే పవర్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ పాటలు వింటున్నా కానీ ఇప్పుడు ప్లేస్ చేశారంటే ఆటోమేటిక్ గా పాజ్ అవ్వడం, మళ్ళీ రిమూవ్ చేయగానే మళ్ళీ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో బటన్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ గా ప్లే చేసుకోవడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్ అసలు ఎవరికి ఇవి. సో ఒకవేళ మీరు కనుక ఎక్కువగా బేస్ లవర్ కాదు, నేను పెద్దగా బేస్ నైతే ఇష్టపడను, మీడియం బేస్ వస్తే సరిపోతుంది, గుడ్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ ని నేను ఎక్స్పెక్ట్ చేయడంతో పాటు లాంగ్ బ్యాటరీ బ్యాకప్, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే మంచి క్రిస్టల్ క్లియర్ ఆడియో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాను అన్నట్లయితే అండ్ కొంచెం ఫ్యూచరిస్టిక్ గా టచ్ కంట్రోల్స్ ఇలాంటివన్నిటిని చూస్తున్నారు అన్నట్లయితే కనుక 1499 రూపాయలకి డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ బై ద బై యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ తెచ్చింది, ఇక్కడ క్యారీ బ్యాక్ సింబల్ ఉంటుంది, నేను క్లిక్ చేశారు అన్నట్టు ఇక్కడ మనకి ఆ ప్రొడక్ట్స్ అన్ని కనపడడం జరుగుతుంది. మీకు కావాల్సిన ప్రొడక్ట్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.